వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. ఏకంగా 26 మంది ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన తర్వాత కాశ్మీర్ అనగానే పర్యాటకులు భయంతో వణికిపోయారు. పర్యాటక కేంద్రాల వైపు వెళ్లేందుకు జంకారు. దీంతో అక్కడి పర్యాటక రంగం తీవ్రంగా కుదేలైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏడాది తిరిగేసరికి కాశ్మీర్ ఆ చేదు జ్ఞాపకాల నుంచి నెమ్మదిగా బయటపడుతుంది. పహల్గామ్లో అక్కడి వాతావరణంను తమ వారితో కలిసి సరదాగా గడుపుదామని వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లు దాడులు చేశారు. మతం అడిగి మరీ మారణ హోమం సృష్టించారు. ఈ ఘటనలో 25 మంది టూరిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు తమతో హాయిగా నవ్వుతూ ఉన్నవారు ఆ తర్వాత విగత జీవుల్లా మారిపోయారు. మీ మోదీకి చెప్పుకోండని ఉగ్రవాదులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఇండియన్ ఆర్మీకి గట్టిగా బదులివ్వాలని ఆదేశించారు. చాలా కుటుంబాలకు ఆ గాయం పదే పదే తిరగబెడుతోంది. దాడికి సంబంధించిన ప్రభుత్వ ప్రకటన, పోలీసుల తాజా సమాచారం లేదా సోషల్ మీడియా కంటెంట్ వచ్చినప్పుడల్లా కళ్ల ముందు జరిగిన ఘోరం జ్ఞాపకాలను తలుచుకొని కన్నీరు మున్నీరవుతారు. అంతేకాకుండా భారత శత్రు దేశం పాక్పై చేసిన ఆపరేషన్ సింధూర్ కూడా గుర్తుకొస్తుంది. హిందూ మహిళలు నుదుట సింధూరం ధరిస్తారు. వివాహిత మహిళలు తల మీద జుట్టు విడదీసి మధ్యలోనే ఉపయోగించేది సింధూరం. పహల్గామ్ దాడిలో భర్తలను పోగొట్టుకున్న మహిళలు తమ నుదుటి సింధూరాన్ని కూడా కోల్పోయారు. అందుకే వారు వ్యక్తిగత దుఃఖంలో కాకుండా సామూహిక ఆగ్రహంతో తమ నుదుటి సింధూరాన్ని తుడిచిపెట్టిన వారిపై తీర్చుకున్న ప్రతీకారంగా చెప్పుకోవచ్చు. భర్తలను పోగొట్టుకున్న వారి శోకానికి ఈ ఆపరేషన్ కొంత ఉపశమనం అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్కి చావు దెబ్బతీసింది. కనీసం కోలుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా భారత త్రివిధ దళాలు పాక్పై ముప్పట దాడికి దిగాయి. సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 100 మందికి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులను పాక్ గడ్డపై మట్టుబెట్టింది. పహల్గామ్ దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ పాకిస్తాన్కి వెళ్లే సింధు జలాలను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందుకోసం కొన్ని దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య అటారీ వాఘా సరిహద్దును మూసేసింది. భారత్లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ కళాకారులపై సైతం నిషేధం విధించింది. భారత్ గగనతలంలో ఎగరకుండా పాక్ విమానాలను కట్టడి చేసింది. మరోవైపు ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ చర్యలు ప్రపంచానికి వివరించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం పలు పార్లమెంటు సభ్యులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలను వివిధ దేశాలకు పంపించి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించింది. ఈ దారుణం జరిగి ఏడాది గడుస్తున్నా ఈ ఘటన కారణంగా తమ కుటుంబాల్లో కలవరం మాత్రమే నేటికి అలానే ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన 1 సంవత్సరం తర్వాత పహల్గామ్ పచ్చిక బయళ్లు తిరిగి ప్రశాంతంగా మారినప్పటికీ ప్రాణాలతో బయటపడిన వారికి ఆ గాయం వారి జీవితంలోని ప్రతి రోజును ప్రభావితం చేస్తూనే ఉంది, వెంటాడుతూనే ఉంది. పహల్గామ్ రక్తపాతం జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మరోసారి విష ప్రచారం చేసింది. ఈసారి పురుషులనే కాకుండా ఇంట్లో ఉండే మహిళలను కూడా కత్తులు పట్టాలని, జిహాదులో భాగం కావాలని పిలుపునిచ్చింది. అబ్దుల్ రఫ్ విడుదల చేసిన ఈ తాజా ఆడియోలో మరిన్ని అంశాలు కూడా బయటపడ్డాయి. 4 అంశాల వైపే అందరినీ నడిపించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఏదేమైనా ఆ కుటుంబాలు ఆ శోకం నుంచి బయటపడతాయి అని నేను అనుకోను. కళ్ళ ముందే తమ వారిని దారుణంగా చంపేస్తుంటే నిస్సహాయంగా ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి గుర్తుకొస్తుంటే గుండెలో బాధ ఇలా మెలిపెట్టేస్తోంది. ఆ కుటుంబాలకు ఆ బాధను తట్టుకునే శక్తినివ్వాలని, మరొకసారి ఇలాంటి దాడి జరగకుండా చూడాలని, ఈ దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఉగ్రవాదం అనేదే లేకుండా పూడ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.